హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూడండి ఇది చపాతీలోకి బొంబాయి చట్నీ చేస్తున్నాను. ఎర్రగడ్డ పచ్చిమిరకాయ నూనె వేసిన చూడండి. ఎర్రగడ్డ పచ్చిమిరకాయ బాగా వేగినాక టమోటా వేసుకోవాలి. ఆ శనగపిండి కూడా మనం కలిపి పెట్టుకుని చూపిస్తాం. బొంబాయి చట్నీ కలిపి పెట్టుకుని కూడా చూపిస్తాను. చూడండి, ఎర్రగడ్డ పచ్చిమిరకాయ వేసినాను నూనెలో. అది బాగా వేగినాక టమోటా వేయాలి. టమోటా కూడా చూపిస్తాను. ఎర్రగడ్డ వేగింది, టమోటా వేసేసాను. పచ్చిమిరకాయ ఎర్రగడ్డ వేగినాక టమోటా వేసాను చూడండి. టమోటా బాగా వేగినాక అది మనం శనగపిండి కలిపి బొంబాయి చట్నీకి అది వేయాలి. అది చూపిస్తాను. చూడండి, శనగపిండి అన్నది ఫ్రెండ్స్ కలిపి పెట్టుకున్నా చూడండి. ఇప్పుడు నూనెలో వేస్తాను చూడండి. అది ఇప్పుడు కలిపి పెట్టేసాను కాబట్టి నూనెలో వేసేస్తాను. టమోటా ఎర్రగడ్డ వేగిపోయినాయి, ఇంకా వేస్తాను చూడండి. చూపిస్తాను ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, శనగపిండి వేసేసినాను. కొంచెం బాగా ఉడకనిచ్చి దించుకోవాలి. పచ్చివాసన పోయిందనక 2 నిమిషాలు బాగా ఉడకాలి. అది ఉడికి వరకు చిక్కగా వచ్చినప్పుడు దింపుకోవాలి. చూడండి, బొంబాయి చట్నీ ఎంత బాగా చిక్కబడింది. చిక్కబడింది, ఇంక దించేసుకోవాలి. వచ్చిన గ్యాస్ ఇంక దించేసుకోవాలి. చూడండి, ఈ పిండి కలుపుకున్నాము. ఇప్పుడు వచ్చి చపాతీలు చేసుకొని బాగా పొయ్యి మీద కాల్చుకునేది కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్, చపాతీ ఇక్కడ రుద్దినాను. ఇంక కాల్చేదే వెయిటింగ్. కాల్చినాక అది కూడా చూపించే వీడియో. చపాతీ ఇప్పుడు రుద్దేసినాను. ఇంకొంచెం ఉన్నది పిండి, కొంచెం ఉన్నది పిండి చూడండి. ఆల్రెడీ రుద్దేసినాను, 8 రుద్దినాను. ఇంకా ఉన్నది కొంచెం పిండి, అది కూడా చూపిస్తాను. చూడండి, చపాతీ కూడా కాల్చి చూడండి ఫ్రెండ్స్. చపాతీ కూడా అయిపోయినాయి. లాస్ట్ ఫైనల్ ఉంది. లాస్ట్ చపాతీ కూడా కాల్చేస్తున్నాను చూడండి. వాళ్ళు వచ్చినాయి చపాతీ మాత్రం, వాళ్ళు వచ్చినాయి సూపర్గా. చపాతీ సూపర్గా వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్.